శ్లోకము 5 అపరేయమితస్త్వన్యాం ప్రకృతిన్ విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఇప్పటివరకు కృష్ణుడు చెప్పింది అపరా ప్రకృతి అంటే కనిపించే ప్రకృతి. ఇది కాకుండా మరో ప్రకృతి ఉంది. అది నా పరాప్రకృతి. అదే జీవరూపంగా మారి ఈ జగత్తును నడుపుతోంది. సరళంగా చెప్పాలంటే శరీరం ఒక యంత్రం, జీవశక్తి దానికి కరెంట్. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం, ఫోన్ ఉంది, బ్యాటరీ లేకపోతే పనికిరాదు. అలాగే శరీరం ఉంది, కానీ లోపల ఉన్న జీవచైతన్యం లేకపోతే శూన్యం. మన జీవితం ఎందుకు విలువైనదో తెలుసా? ఎందుకంటే మనలో దైవ చైతన్యం పనిచేస్తోంది. ఇది గుర్తుంచుకుంటే భయం తగ్గుతుంది, జీవితం పట్ల గౌరవం పెరుగుతుంది, ఇతరుల పట్ల కూడా కరుణ వస్తుంది. శ్లోకము 6 ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. ఈ రెండు ప్రకృతుల నుంచే అన్ని జీవులు పుట్టాయి. ఈ జగత్తుకు ఆరంభం కూడా నేనే, ముగింపు నేనే. అంటే మీ జీవితం ఒక ప్రమాదం కాదు, యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో గందరగోళం వచ్చినప్పుడు ఈ మాట గుర్తు పెట్టుకోండి. నీ ఆరంభం యాదృచ్ఛికం కాదు, నీ ముగింపు వ్యర్థం కాదు. శ్లోకము 7 మత్తః పరతరం నాణ్యత్కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవ. నాకన్నా మించినది ఏదీ లేదు. ఈ జగత్తులో ఉన్న ప్రతిదీ నాలోనే నేయబడి ఉంది. ఉదాహరణ, దారం కనిపించకపోయినా మణులు దారంతోనే కలిసుంటాయి. ఒక్కొక్కరిని విడివిడిగా చూస్తాం. నా జీవితం వేరు, నీ జీవితం వేరు అనుకుంటాం. కృష్ణుడు చెప్పేది నిన్ను, నన్ను, ఈ ప్రపంచాన్ని కలిపే ఒకే దారం ఉంది. మీరు ఆ దారాన్ని మర్చిపోయినప్పుడే జీవితం విడిపోయినట్లు అనిపిస్తుంది.